అదేంటి జోసఫస్ కదా, సారీ జోసఫ్కి కదా పుట్టినవాడు. ఈ జీసస్ ఎవరైతే ఉన్నారో ఈయన జోసెఫ్కి పుట్టినవాడు కాదు, ఈ వాజ్ సన్ ఆఫ్ డామ్నియస్. అంటే దీన్ని బట్టి చూస్తే జోసెఫియస్కి క్లారిటీ ఉంది బాగా, కానీ నవీన్ గారికి క్లారిటీ లేదు. ఆయన ఎందుకు క్లారిటీ లేదంటే బహుశా ఆయన జోసెఫియస్ పుస్తకాన్ని మొత్తం చదవలేదు. చదివితే ఆయనకు అర్థమయ్యేది ఏంటంటే జోసెఫియస్ పుస్తకంలోనే 20 నుంచి 21 యేసు అనే పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ క్రైస్ట్ అని ఎవరో పెట్టేశారు అక్కడ, కానీ అది రాంగ్ ప్లేస్లో పెట్టారని నవీన్కి తెలియదు, అర్థం కాలేదు. కాబట్టి వీళ్ళేమనుకున్నారంటే క్రైస్ట్ అనేసరికి మా యేసుయే అని అంటున్నారు, కానీ ఆ యేసు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆయన బైబిల్లో చెప్పబడిన యేసు కానే కాదు. అవును, దాని గురించి కూడా కొన్ని ఉన్నాయండి. కొంతమంది ఆధునిక చరిత్రకారులు ఇవి ఇంటర్పోలేషన్స్ అని కానీ లేకపోతే ట్యాంపరింగ్ చేశారని కానీ నిరూపించారు. అది